తూర్పుగోదావరి జిల్లా బూరుగుపూడిలో రేవ్ పార్టీ కలకలం రేపింది. బూరుగుపూడిలోని నాగసాయి ఫంక్షన్ హాల్లో ఫెర్టిలైజర్స్ కంపెనీ న్యూ ఇయర్ సందడిలో భాగంగా రేవ్ పార్టీ నిర్వహించింది. పక్కా సమాచారం అందడంతో పోలీసులు రేవ్ పార్టీపై దాడి చేశారు. పార్టీలో పాల్గొన్న 5 మహిళలతో సహా మొత్తం 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న అనగా 29/12/2012 అర్ధరాత్రి ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ గారు నరసింహ కిషోర్ ఐపీఎస్ సార్కి రాబడిన ఉత్తర్వుల మేరకు స్పెషల్ పార్టీ ఎస్బీ లోకల్ పోలీసు మేమంతా కలిసి బూరుగుపూడి గేట్ వద్ద ఉన్న ఏబిఆర్ ఇన్ఫ్రా నాగసాయి ఫంక్షన్ హాల్లో రేవ్ పార్టీ అమ్మాయిలు తీసుకొచ్చి పార్టీ చేసుకుంటారన్న ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో 5 అమ్మాయిలు 13 మంది మగవాళ్ళు దొరకడం జరిగింది. వాళ్ళని అదుపులో తీసుకుని విచారిస్తే గుజరాత్ మైక్రో న్యూట్రియన్స్ కంపెనీకి చెందిన సేల్స్ ఎగ్జిక్యూటివ్ గోపాలకృష్ణ అనే అతను వీళ్ళందరినీ పురమాయించాడని చెప్పడం జరిగింది. అతను ఆ హోటల్ ఓనర్ అయిన సత్తి బామిరెడ్డి అనే అతనికి ద్వారా 18,000కి ఫంక్షన్ హాల్ మాట్లాడుకోవడం జరిగింది. ఫంక్షన్ హాల్కి వచ్చిన తర్వాత అమ్మాయిలు వచ్చిన తర్వాత ఇంకో 5 రూములు తీసుకుని 5 రూములకి కూడా 15,000 మాట్లాడుకోవడం జరిగింది. ఆ లిస్ట్ అంతా కూడా వాళ్ళ అబ్బాయి రామిరెడ్డి బుక్లో నోట్ చేయడం జరిగింది. వీళ్ళు ఫెర్టిలైజర్స్ డీలర్స్ అందరినీ కూడా సెక్యూర్ చేసుకుని ఒక 10 మందిని వివిధ ప్రాంతాల నుంచి పాలకొల్లు, ఆచంట, తణుకు, ధవళేశ్వరం, గోపాలపురం వివిధ ప్రాంతాల నుంచి వాళ్ళు తీసుకొచ్చి ఫుడ్ అరేంజ్ చేసుకుని మందు తాగుతా అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తా అమ్మాయిల్ని రూమ్లోకి తీసుకెళ్లే టైంలో మేము పట్టుకుని అరెస్ట్